స్టార్ట్ చేసుకుందాము. జై బాబా అండి అందరికీ. అవతార్ మెహర్ బాబాకి జై. ఒకసారి శ్రీ మండలిలోని ఒకరి పట్ల బాబా ఎంతో చికాకు పడ్డారు. ఆ మహిళను చెప్పుతో కొట్టమని పార్వతిని బాబా ఆదేశించారు. ఆమె బాబా మాట పూజ తప్పకుండా ఆచరించింది. అయితే ఈ విషయమై శ్రీమండలి పార్వతిని తప్పు పట్టలేదు సరికదా. బాబా చెప్పగానే ఆయన మాటను ఎంతో విధేయతతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమలు పరిచిందని పార్వతిని అభినందించారు. మే 21వ తేదీన బైబిల్లోని కొన్ని పేజీలు గంగారాం చదివిన తర్వాత బాబా ఇలా వ్యాఖ్యానించారు. క్రీస్తు చెప్పినదంతా పూర్తి సత్యం. ఆయన పురాగమనం చాలా దగ్గరలోనే ఉంది. అప్పుడు నేనెవరినో, క్రీస్తుతో నాకు గల సంబంధం ఏమిటో మీరు తెలుసుకుంటారు. ఇక్కడ దాకా నిన్న అయిపోయిందండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. మే 22వ తేదీన స్కూలు పిల్లలు టీచర్తో కలిసి బాబా మిన్సాపూర్కు పిక్నిక్కు వెళ్ళారు. ఎవరూ గుర్తించకుండా దర్శనమిచ్చే అవసరం కలగకుండా ఉండేందుకు వీలుగా బాబా ఆంగ్లేయుల దుస్తులైన ప్యాంటు, షర్టు, బూట్లు మరియు పెద్ద హ్యాట్ ధరించారు. ఆ ప్రదేశంలో బాబా గురించి అందరికీ బాగా తెలిసినందున ఎవరు గుర్తుపట్టకుండా ఉండేలాగా ప్రయాణించారు. అలా మెహ్రాబాద్ నుండి బయటకు వెళ్ళినప్పుడల్లా ప్రజలు గుర్తించలేని విధంగా దుస్తులు ధరిస్తుండేవారు. ఒక్కొక్కప్పుడు నల్లని కళ్ళజోడు కూడా ధరించేవారు. ఆయన చింపును రహస్యంగా ఉంచాలని, ఆయనను బాబా అని పిలవకూడదని మండలి వారిని బాబా ఆదేశించారు. మిన్సాపూర్ రైల్వే స్టేషన్కు చేరగానే బాబా ముందు పిల్లలకు, ఆ తర్వాత టీచర్లకు, మండలి వారందరికీ తినుబండారాలు పంచిపెట్టారు. సీతాపూర్ సెంట్రల్ జైలు ఖైదీలు నిర్మిస్తున్న మంచినీటి చెరువును చూసేందుకు అందరూ అక్కడికి వెళ్ళారు. ఖైదీలు పడుతున్న శ్రమను చూసి బాబా ఇలా అన్నారు. ఈ అల్ప ప్రాణులు ఖైదీలు చెప్పరాని కష్టాలు అనుభవిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించడం వల్ల వారిని సమాజం నుంచి దూరంగా ఉంచారు. అయితే ప్రకృతిని, దైవ శాసనాన్ని అతిక్రమించే వారి గతి ఎలా ఉండి ఉండాలి? దైవ శాసనాన్ని అతిక్రమించడం నుంచి రక్షింపబడాలంటే ప్రతి ఒక్కరూ సద్గురువుకు సంపూర్ణంగా సమర్పించుకుని సద్గురువు ఆదేశాలను మనస్ఫూర్తిగా పూజా తప్పకుండా ఆచరించాలి. కరుడుగట్టిన ఖైదీలపై కూడా బాబా ప్రదర్శించే కరుణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో రంజు అబ్దుల్లా, గనీలు మెహ్రాబాద్లో కాకుండా లోనావాలాలోనే ఉంటున్నారు. రంజు లోనావాలాకు దగ్గరలోని తాలేగావ్ గ్రామంలో మెహర్ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ పెట్టాడు. మిల్లును అధికారికంగా ప్రారంభించడానికి మెహర్ బాబాను ఆహ్వానించాడు. మే 23వ తేదీకి వస్తానని గని, రంజులకు బాబా కబురు పంపారు. కానీ మిన్సాపూర్ నుండి తిరిగి రాగానే అహ్మద్ నగర్లో ముందుగానే బయలుదేరి తాలేగావ్ గ్రామానికి 22వ తేదీ రాత్రికే చేరారు. బాగా పొద్దుపోవడంతో బాబా మరియు మండలి వారు రంజు ఇంటికి వెళ్లకుండా రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం పైనే నిద్రపోయారు. తెల్లవారాక ఉదయం 6 గంటలకు బాబా మండలి వారు రంజు ఇంటికి వెళ్ళారు. అంత ఉదయాన్నే వచ్చే రైలు లేదనుకుంటూ వాళ్ళను చూసి రంజు ఆశ్చర్యపడ్డాడు. బాగా పొద్దుపోయాక రావడం వల్ల అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ రాత్రి ప్లాట్ఫారం పైనే గడిపామని బాబా అన్నారు. ఈ మాటలతో రంజు ఎంతో బాధపడ్డాడు. అనుకున్న సమయం కంటే బాబా ఎంతో ముందే రావడంతో ఆయనకు ఎలాంటి అల్పాహారం సిద్ధం చేయబడలేదు. తాజా రొట్టె కోసమని గని లోనావాలాకు వెళ్ళాడు.
నేను విందు కోసం ఇక్కడకు రాలేదు. మెహర్ ఫ్లోర్ మిల్ ద్వారా వచ్చిన పిండితో చేసిన రొట్టెలు తినడానికే వచ్చాను అని బాబా చెప్పారు. అది విని రంజు ఎట్టకేలకు కుదుటపడ్డాడు. బాబా బృందం కోసం చేసే అల్పాహారానికి మెహర్ ఫ్లోర్ మిల్లోనే గోధుమ పిండిని ఉపయోగించి వేడి వేడి చపాతీలు చేసి పెట్టారు. ఆ వేళ అంతా సెలవు రోజు మాదిరిగా ఎంతో విరామంగా గడిపారు. అబ్దర్ రహమాన్ బృందం ఖవాలీ కార్యక్రమం ద్వారా బాబాకు ఆనందం కలిగింది. ఆ మర్నాడు రంజూను, గనీని, వారి కుటుంబ సభ్యులందరినీ కలిసి బాబా మెహ్రాబాద్కు తిరిగి వచ్చేశారు. బెహరంజీ కొద్ది రోజుల క్రితం పర్షియా నుండి తిరిగి వచ్చాడు. మే నెలలో ఒకరోజు బాబా అతనికి కబురు పంపి స్కూలుకు ఎదురుగా ఉన్న జాగాను చదును చేయమని ఆదేశించారు. స్కూలు పిల్లలు సహాయంతో మట్టి పరచమని బాబా చెప్పారు. ఆ కబురు అందేసరికి బెహరంజీ గడ్డం గీసుకుంటున్నాడు. గడ్డం గీసుకోవడం అయిపోగానే తాను బాబా చెప్పిన పనికి హాజరవుతానని వచ్చినతనితో చెప్పి పంపాడు. ఈ సమాధానం వినగానే బాబాకి కోపం వచ్చింది. వెంటనే తానే రంగంలోకి దిగి స్కూలు పిల్లల సహాయంతో ఆ జాగాను చదును చేయించారు. వరండా అంతా శుభ్రంగా గేదె పేడతో బాబా అలికారు. గురువు చెప్పిన మాటలను ఏమాత్రం అశ్రద్ధ ఆలస్యం చేయకుండా అమలుపరచాలని బాబా మరోసారి స్పష్టంగా చెప్పారు. ఎలాంటి సందర్భంలోనైనా గురువు మాటలను అవిధేయతతో అశ్రద్ధ చేస్తూ ప్రవర్తించరాదని హెచ్చరించారు. బాబా మండలి అందరి కోసం చెప్తున్నట్లు ఆయన సందేశం బెహరంజీ కోసమే. మరో సందర్భంలో మే మాసంలో 25వ తేదీన వడ్రంగం పనిచేస్తున్న గంగారాం పవార్ మధ్యాహ్న భోజనానికి ఆలస్యంగా వచ్చాడు. బాబా తన 2 చేతులతో నమస్కరిస్తూ, భోజనానికి నీవు సరైన సమయానికి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నీ పని పూర్తి కాకపోయినప్పటికీ చేస్తున్న ఆ పని ఆపి రావాల్సిందే. మెహ్రాబాద్లో సమయపాలన ప్రతి విషయంలో తప్పనిసరిగా పాటించాలి. ప్రతి విషయంలో సక్రమంగా జరగాలి అని బాబా స్పష్టం చేశారు. మే 28వ తేదీన సాయంత్రం పెద్ద వాన పడింది. ఆ వాన వెనక వెలిశాక స్కూలు పిల్లలను చూడాలనుకున్నారు బాబా. అయితే పిల్లలను బాబా దగ్గరకు తీసుకువస్తామని మండలి వారు అన్నారు. బాబా సరేనన్నారు. అయితే కొన్ని షరతులు పెట్టారు. పిల్లలపై కనీసం ఒక్క వాన చుక్క కూడా పడకూడదన్నారు. వాళ్ళకి చల్లగాలి తగలకూడదన్నారు. మండలి సమయస్ఫూర్తితో పెద్ద టార్పాలిన్ని గొడుగుగా మార్చారు. దాని క్రింద నడిపిస్తూ వాళ్ళని బాబా సన్నిధి చేర్చారు. పిల్లలందరినీ చూసి బాబా సంతోషించి వాళ్ళందరికీ ఒక్కొక్క క్వినైన్ టాబ్లెట్ ఇచ్చారు. గొంతు, ఛాతీలకు చలిగాలి తగలకుండా కాపాడుకోమని బాబా హెచ్చరించారు. మండలి వారందరూ కూడా వణుకుతుండడం వలన వారికి వేడి టీ తయారు చేయించి ఇచ్చారు. ఆరంగావులో హరిజనులు పేదరికంలో మ్రగ్గుతుండేవారు. డబ్బు లేదు, అప్పులు దొరకడం చాలా కష్టమయ్యింది. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే ఒక హరిజనుడి నుండి తీసుకున్న 20 రూపాయల అప్పు వాపసు చేయలేక ఒక వ్యక్తి ఇంటి నుండి పారిపోయాడు. అప్పిచ్చిన వ్యక్తి అతని భార్యపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆవిడను చితకబాదాడు. ఈ సంగతి విన్న బాబా ఆ 2 వ్యక్తులను, అప్పిచ్చిన వాణ్ణి, అప్పు పుచ్చుకున్న వాడి భార్యను తన దగ్గరికి రమ్మనమని కబురు చేశారు. మహిళపై చేయి చేసుకున్నందుకు గాను అప్పిచ్చినతడిని మందలిస్తూ చెంపపై కొట్టారు బాబా. ఆ మహిళను నెలకు 7 రూపాయలు చొప్పున 3 నెలల పాటు భర్త రుణం తీర్చవలసిందిగా బాబా ఆదేశించారు. ఈ విధంగా భర్త చేసిన అప్పును భార్య తీర్చింది. స్కూలు పిల్లల విషయంలో
బాబా ఎంతో శ్రద్ధ వహించేవారు. వాళ్ళకి సంబంధించిన పొగట్టాను టీచర్లు ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో పంపేవారు. పిల్లలు సమయానికి స్కూల్‌కు వస్తున్నారా? సంక్రమంగా, శ్రద్ధగా పాఠాలు వింటున్నారా? చదువుకుంటున్నారా? ఈసులాడుకుంటున్నారా? అసభ్య ప్రవర్తన ఏమైనా చేస్తున్నారా? ఇలా అనేక విషయాల గురించి మెహర్ బాబాకు నిర్ణీత సమయాల్లో నివేదికను టీచర్లు సమర్పించేవారు. ఒక్కసారి ఏమైందో కొంతమంది విద్యార్థులలో గట్టి తగాదా వచ్చింది. ఆ గొడవ పూర్వాపరాలను న్యాయ నిర్ణేతగా విచారించాల్సింది అని గనీని ఆదేశించారు. అసలు సిసలు న్యాయమూర్తిలా వ్యవహరించాడు గని. అందరినీ తన సమక్షానికి రమ్మన్నాడు. న్యాయస్థానంలో మాదిరిగా సాక్ష్యాలు నమోదు చేశాక తప్పు చేసిన విద్యార్థులను గుర్తించి హెచ్చరిస్తున్నట్లుగా గట్టి శిక్ష విధించాడు. ఆ న్యాయస్థాన నాటక ప్రదర్శన బాబా ఎదుటే ఒక్కసారి ప్రదర్శించారు. హాస్యంతో నిండి ఉన్న ఆ నాటక దృశ్యం మండలిని ఎంతో ఆనందపరిచింది. స్కూల్ పిల్లలు కూడా ఆనందించారు. ప్రవహనాన్ని చూపించి విద్యార్థులు తమ ప్రవర్తనను ఎలా బాగుపరుచుకోవాలో తెలియబర్చారు. జూన్ 1వ తేదీన జహంగీదార్ అనే టీచరు బాబాని మండలి వారిని తన ఇంటికి పీకి పిలిచాడు. అప్పుడు బాబా ఒక ప్రవచనాన్ని ఇలా వివరించారు. ఏ మతాన్ని అనుసరించిన వారైనప్పటికీ దేవుడిని చూడవచ్చు. ఆజ్ఞ దేవుడిని దర్శించుకోగలుగుతారు. ఆ తెరను తొలగించడానికి ఎన్నుకొన్న సాధనాల్లోనే తేడా ఉంటుంది. గురువు ఆదేశాలను విధేయతతో పాటిస్తే సరిపోదు. విధేయత పాటిస్తున్న పద్ధతి కూడా చాలా ముఖ్యం. ఉదాహరణగా చెప్పాలంటే గురువు ఏ పనినైనా చేయమని చెప్పవచ్చు. తీరా నీవు ఆ పని చేశాక ఆ గురువు అలా ఎందుకు చేశావని నిన్ను నిందించవచ్చు కూడా. నువ్వు మాత్రం పెదవి విప్పకూడదు. నీ ఆజ్ఞ ప్రకారమే చేశాను కదా అని బదులు ఇవ్వకూడదు. సరికదా? తప్పు అయ్యిందని ఒప్పుకోవాలి, క్షమించమని వేడుకోవాలి. హజరత్ బాబాజాన్ స్కూల్ పిల్లలందరినీ జూన్ 2వ తేదీన మెహర్ బాబా తన జోపిడి దగ్గరకు తీసుకువెళ్లారు. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను వాళ్ళకి అర్థమయ్యేలా ఎన్నో ఉదాహరణలతో పాటు మరాఠీ భాషలో వివరించారు. ఆ తర్వాత పరీక్షలలో పాసైన పిల్లలకు వాళ్లకు ఉపయోగపడే వస్తువులను బహుమతిగా బాబా అందజేశారు. ఆ వేళ బాబా మండలి వారికి ఉన్నతాత్మలు, నీచాత్మల గురించి ఇలా వివరించారు. ఉన్నత ప్రేతాత్మలు నిజానికి దేవుడి ప్రతినిధులే. వాటికి కొన్ని శక్తులు, విధులు ఉంటాయి. సద్గురువు సూచనల ప్రకారం పనిచేయడానికి వీలుగా వీరు భౌతిక దేహంతో ఉంటారు. నీచ ప్రేతాత్మలకు భౌతిక దేహం అంటూ ఉండదు. ఈ ఆత్మలకు కొన్ని పాత సంస్కారాలు మిగిలి ఉంటాయి. ఆ సంస్కారాలు ఖర్చు అయ్యే వరకు ప్రగతిని వారు సాధించలేరు. దీని కారణంగానే ఈ ఆత్మలు క్రింది శ్రేణి యాతన భూమికలలోని తిరుగాడుతూ ఉంటాయి. బ్రతికున్న మనుషులను పీడిస్తుంటాయి. ఉదాహరణకు 40 సంవత్సరాలు ఆయుష్ ఉన్న వ్యక్తి 30 సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకున్నాడనుకుందాం. అతను 10 సంవత్సరాల పాటు అనుభవించాల్సి ఉన్న మిగులు సంస్కారాల కారణంగా అతని ఆత్మ కింది స్థాయి భూమికలలోనే నివసిస్తుంది. దెయ్యాలు లేక ప్రేతాత్మలుగా కనిపించేవి ఇటువంటి ఆత్మలే. చనిపోయిన వ్యక్తులతో సమావేశమవడం లేక మాట్లాడడం గొప్ప విషయమేమీ కాదు. ఎందువల్లనంటే అటువంటి ఆత్మలు ఎల్లప్పుడూ జీవించి ఉన్న మన మధ్యనే ఉంటాయి కాబట్టి. చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడవచ్చు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఉన్న యోగులు, మునులు,
ఇలా ఆత్మహత్యలు చేసుకున్న దెయ్యాలు లేదా ప్రేతాత్మలతోనూ, అలాగే ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మలతోనూ ముఖాముఖి మాట్లాడగలరు. వారికి ఎలాంటి మాధ్యమం అక్కర్లేదు. వీరు 2 రకాల భూమికలలోనూ నివసించగలుగుతారు. యోగులకు, సద్గురువులకు మధ్యనున్న తరతమ భేదాల్ని వివరిస్తూ మెహర్ బాబా జూన్ 3వ తేదీన ఈ విధంగా సెలవిచ్చారు. భారతదేశంలో కొంతమంది యోగులు ఇనుమును బంగారంలాగా మార్చగలరు. దానివల్ల ఎట్టి ప్రయోజనం చేకూరదు కనుక ఆ విద్య నిరుపయోగమైనది. ఎంతో శక్తివంతులైన ఈ యోగులు కూడా సద్గురువు స్థితిని చేరడానికి ఎన్నో యుగాలు సాధన చేస్తూ జనన మరణ చక్రాన్ని అనుభవించవలసిందే. సద్గురువుల శక్తి అపారమైంది, కానీ వారు చాలా అరుదుగా తమ శక్తిని వినియోగిస్తారు. సద్గురువులకు గల శక్తి ఎంతటిదంటే ఒక కొత్త ప్రపంచాన్నే అతడు సృష్టించగలడు. సద్గురువు శక్తితో పోలిస్తే ఇనుమును బంగారం చేయగల యోగ శక్తి ఏ పాటిది. సద్గురువులు మరియు ఆధ్యాత్మిక పరిపాలక వర్గం నేడు ఒక జటిల సమస్య యొక్క పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. యావత్ ప్రపంచం పెద్ద యుద్ధ భయాన్ని ఎదుర్కొంటోంది. ఎన్నడూ కనీవిని ఎరుగనటువంటి యుద్ధంలో ప్రపంచ దేశాలన్నీ పాల్గొనబోతున్నాయి. ఈ పోరాటం కేవలం ధనం, అధికారం కోసమే. అయితే ఈ పెద్ద పోరాటం అంతిమంగా మంచి ఫలితాన్నే సాధిస్తుంది. ఒక గొప్ప ప్రవక్త తన దివ్య సందేశంతో ముందుకు వస్తాడు. అప్పుడు లక్షలాది మంది ప్రజలు అతని పాదాలపై పడి ఆయన సందేశాలను విధేయతతో వింటారు. ఆయన ప్రవచనాలను అధ్యయనం చేస్తారు. ఆ మహత్తర సమయం ఆసన్నమవుతోంది. ఇది నా మాట, గుర్తు పెట్టుకోండి. ఆ రోజుల్లో మెహ్రాబాద్ లోని ఆసుపత్రిలో పెండు నర్సుగాను, పాద్రి హోమియోపతి డాక్టర్ గాను పనిచేస్తున్నారు. వీరిద్దరూ రాత్రింపగళ్ళు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నా కూడా వారు చేసే పనిని బాబా ఎంతో నిశితంగా పరిశీలిస్తూ ప్రతిరోజు ఏదో ఒక తప్పు పట్టుకునేవారు. బాబా ఉత్తి పొడుపు భరించడం కష్టమై జూన్ 3వ తేదీన మనసులో మాటను ఇలా బయట పెట్టారు. బాబా, మమ్మల్ని సతాయించకండి. మా పని నచ్చకపోతే మమ్మల్ని వదిలిపెట్టండి అన్నారు. వారి మాటలకు బాబా ఇలా స్పందించి వాళ్ళను శాంతపరిచారు. మీరు ఒక ఫుట్బాల్ బంతిలాగా ఉండండి. ఆ బంతిని ఎవరు ఎంతగా తన్నినా దేనికి ఏడవదు, ఫిర్యాదు చేయదు. ఆ బంతి అదృష్టం ఏమంటే కాలితో తన్నించుకోవడమే. దాని ఆనందమంతా ఆ బంతిని తన్నే బలంలోనూ, అది ఎగిరే ఎత్తులోనూ ఉంది. మీరు కూడా ఆ బంతిలాగా తన్నులు తినడం అంటే నా విమర్శల దాటికి తట్టుకుంటూ ఏమీ పట్టనట్టు ఉండగలగాలి. అప్పుడే మీరు మరింత పైకి పైకి అనంతమైన అగ్రభాగానికి, అంతకంటే పై భాగానికి వెళ్ళగలుగుతారు. బాల్ను ఎంత గట్టిగా కాలితో తన్నితే అంత ఎక్కువ దూరం, అంత ఎక్కువ ఎత్తుకు ఎగరగలుగుతుంది. అదేవిధంగా మీరు ప్రపంచంలో అందరికంటే అతి ఉన్నత స్థాయిని చేరుకోగలుగుతారు. పాద్రిని బాబా ఇలా ఆదేశించారు. బాధలు అనుభవిస్తున్న రోగులకు మందులు ఇస్తూ ఉండు. నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాను. ఆ రోజు నుంచి పాద్రి చేసే చికిత్సతో పాటు మెహర్ బాబా ఆశీస్సులు ఉండేవి. ఎంతో కాలంగా నయం కాని దీర్ఘ రోగాలు హోమియోపతి ద్వారా నయమవుతూ ఉండేవి. నయం చేసేది బాబా అయితే పాద్రి బాబా చేతిలోని పనిముట్టు మాత్రమే. మెహర్ బాబా స్త్రీ పురుష మండలి వారిని పిలిచి జూన్ 15వ తేదీ నుంచి నేను మౌనాన్ని అవలంబిస్తాను అని మొట్టమొదటిసారిగా తెలియజేశారు. సీడీలపై వ్రాయడం ద్వారాను, సంజ్ఞలతోనూ మాత్రమే నేను మండలితో మాట్లాడుతాను అని చెప్పారు.
బాబా మెహరాబాద్ లో ప్రారంభించిన డిస్పెన్సనరీ ఆసుపత్రి, అక్కడి రోగులు, స్కూలు, అందులోని విద్యార్థులు ప్రతి మండలి సభ్యుని గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వారి విధులను సంక్రమంగా తూచా తప్పక పాటించమని అందరినీ హెచ్చరించారు. బాబా జూన్ 4వ తేదీన నేను 1 సంవత్సర కాలం పాటు మౌనం పాటిస్తాను అని ప్రకటించారు. ఆ మౌన సమయంలో తానెవ్వరితోనూ మాట్లాడనని చెప్పారు. ప్రతి ఒక్కరూ తన పాదాలను అంటిపెట్టుకొని ఉండాలని స్పష్టం చేశారు. చివరిదాకా తనతో ఎవరైతే ఉంటారో వారందరూ ఎంతో లబ్ధి పొందుతారని బాబా విశదం చేశారు. ఈ విషయాన్ని మరింత స్పష్టం చేయడం కోసం బాబా గొప్ప దైవభక్తుల మరియు గొప్ప శిష్యుల కథ చెప్పారు. వారు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా గురువులను విడిచి వెళ్ళిపోలేదని బాబా గుర్తు చేశారు. విధేయతకి మరో విశ్లేషణగా బాబా ఈ కథ చెప్పారు. ఒక సాధువు ఆధ్యాత్మికంగా శిక్షణ ఇవ్వడానికి గాను ఒక వ్యక్తిని చేరదీశాడు. ఎంత కష్టపడినా, కొన్ని సంవత్సరాలు గడిచినా ఆ వ్యక్తిలో పెద్ద మార్పేమీ కనపడలేదు. ఆ తర్వాత ఒక జంతువుకు శిక్షణ ఇవ్వాలని ఆ సాధువు ప్రయత్నించాడు. ఆ జంతువు మరింత పనికిరానిదిగా అనిపించింది. మళ్ళీ మానవులతో వ్యవహరించటానికి బదులు అతడు ఒక చెట్టుకు బోధించటం ప్రారంభించాడు. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఆఖరిగా ఒక రాయికి శిక్షణ ఇద్దామని ఆ సాధువు అనుకున్నాడు. రాయి అంటే మరి రాయే. ఆ రాయి హిమాలయాలలోనిది అయినా అత్యంత విలువైన వజ్రపు రాయిగా చేతి వేలికి ఉన్నా రాయంటే రాయి మాత్రమే. అందువలన ఆ సాధువు ఎంత ప్రయత్నించినా ఆ రాయిలో ఎలాంటి చైతన్యం తీసుకురాలేకపోయాడు. ఆఖరి ప్రయత్నంగా ఆ సాధువు ఆ రాయిని చేతిలోకి తీసుకుని తలకేసి తల పగిలిపోయేదాకా కొట్టుకున్నాడు. తనను తానే చంపుకున్నాడు. కానీ ఈ చర్యతో ఆ రాయి ఆ క్షణంలో జ్ఞానాన్ని పొందింది. బాబా ఈ కథ చెప్పి, మీరు కనుక మీ గురువుతో ఉండదలుచుకుంటే అభేద్యమైన శిల మారి చిట్ట చివరి వరకు అదే మాదిరిగా మీ గురువుతో ఉండండి అన్నారు. అదే రోజున జూన్ 4వ తేదీ 1925 బాబా బొంబాయికి బయలుదేరారు. స్కూలు పిల్లలు వ్యాయామ సమయంను వేసుకుని వృద్ధులకు అవసరమైన బట్టకొని వారం రోజుల తర్వాత మెహ్రాబాద్ తిరిగి వచ్చారు. జూన్ 13వ తేదీన మెహ్రాబాద్ లో జరిగిన సంఘటన వల్ల బాబా జూన్ 15వ తేదీ నుండి ప్రారంభించాల్సిన తన మౌనాన్ని వాయిదా వేశారు. పోస్టాఫీసు భవనంలో చాలా పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. భవనం పైకప్పుకి బాగా చెదపురుగులు పట్టాయి. ఉల్మాయి ఒక టేబుల్ పై నిలబడి పోస్టాఫీసు భవనం పైకప్పును ఊగుకర్రతో శుభ్రపరుస్తూ కాలు జారి కింద పడింది. పడమ బెనికింది. దెబ్బ తగిన ప్రాంతం బాగా వాచింది. బాబాయే స్వయంగా ఆమె కాలికి కట్టుకట్టి ప్రతిరోజు మందులు వేశారు. ఉమాయి లేచి నడిచేదాకా తాను తలపెట్టిన మౌనం వాయిదా వేస్తున్నట్లు బాబా ప్రకటించారు. జూన్ 18వ తేదీన బాబా తన మౌనానికి సంబంధించిన ప్రతిపాదన గురించి తిరిగి ప్రస్తావించారు. 9 రోజులలోనే నేను మౌనం పాటిస్తాను. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నన్ను అంటిపెట్టుకునే ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి అని మండలి సభ్యులకు చెప్పారు. అదే రోజున మండలి వారితో కలిసి బాబా ఆరంగవ్ గ్రామానికి దగ్గరలో అద్దెకు తీసుకున్న బంగ్లాలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ క్వార్టర్స్ కు వెళ్లారు. కాకా సహానే తన కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. అక్కడ ఆహారం తీసుకుంటూ ఒక ఫకీరును ఇంటికి పిలిచేటప్పుడు 1కి 2 సార్లు బాగా ఆలోచించుకోవాలి. నిజమైన ఫకీరు తన అనుచరులను ఎవరిని ఇబ్బంది పెట్టడు. కానీ
ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఉన్న వారిని తృప్తిపరచడం చాలా కష్టం. ఒకసారి ఫకీరును ఆహ్వానిస్తే అతనేమి కోరినా తిరస్కరించకూడదు. కాబట్టి ఆ ఫకీరును అలా ఒంటరిగా వదిలి అతని మానాన అతని బ్రతకనివ్వడమే మంచిది అని బాబా చెప్పారు. జై బాబా అండి. అవతార్ మెహేర్ బాబాకి జై. టైం అయిపోయింది. 768 పేజీ సెకండ్ పేరా నుంచి చదవాలండి నెక్స్ట్. అవతార్ మెహేర్ బాబాకి జై. జై మెహర్ బాబా, మన దీపిక జై బాబా అమ్మ. అందరికీ జై మెహర్ బాబా. మెహర్ బాబా అక్క. మెహర్ ప్రభు చరిత్రంలోని విషయాలు చాలా చక్కగా